హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రతిభాస్ డిషెస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మజ్జిగ మిరపకాయలండి. ఇది కొన్ని ప్రాంతాల్లో చల్ల మిరపకాయలు కూడా అంటారు. ఫస్ట్ మిరపకాయలన్నీ కడిగేసి తుడిచిపెట్టుకోవాలి. తుడిచిన తర్వాత చిన్న కాటులో పెట్టుకోవాలండి. జస్ట్ స్లిట్ చేసుకోవాలి అంతే. చేసుకున్నవన్నీ ఒక ట్రేలోకి తీసుకోవాలి. అలాగే ఒక బౌల్లోకి మనం కర్డ్ వేసుకోవాలండి, పెరుగు వేసుకోవాలి. పెరుగు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కిలో మిరపకాయలు తీసుకుంటున్నాను, 1/2 కిలో పెరుగు తీసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. మనకి వాటర్ ఎలా తీసుకోవాలి అంటే మనకు మిరపకాయలన్నీ మునిగిపోవాలండి, అంతవరకు తీసుకోవాలి వాటర్. మీకు ఒకవేళ కర్డ్ తక్కువ అనిపిస్తే, మరీ పలుచగా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా కర్డ్ని యాడ్ చేసుకోండి. అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత అన్నీ కలుపుకున్నాం కదా, ఇందులో ఒక నిమ్మకాయ కలుపుకోవాలండి. నిమ్మకాయ రసాన్ని ఇలా తీసుకొని కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత మనం స్లిట్ చేసి పెట్టుకున్నాం కదా, చిన్న కాట్లు పెట్టుకున్నాం కదా, మిరపకాయలన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా చేత్తో అదుముతూ బాగా ఇలా తిప్పుతూనే ఉండాలండి. అప్పుడే మిరపకాయలన్నీ బాగా లోపలికి వెళ్తాయి, మజ్జిగ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా బాగా మునిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా మనకు తెలుస్తుంది కదా, మిరపకాయలన్నీ ఇలా మునగాలి. మునిగాయి కదా, ఇప్పుడు మనం దీని మీద లిడ్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇలా మనం నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా ఒక 2 డేస్ మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓపెన్ చేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే కిందవి పైకి, పైకి కిందికి అన్నీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే కింద పైన అంతా ఈవెన్గా మజ్జిగని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఒక 3rd డే మనం దీన్ని తీసుకొని ఎండలో ఇలా ఆరబోసుకోవాలండి. ఆరిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మనం మళ్ళీ మజ్జిగలో వేయాలి. మజ్జిగలో మళ్ళీ ఎందుకు వేయాలంటే ఉన్న మజ్జిగ కూడా ఇది అబ్జర్వ్ చేసుకొని ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ డే మళ్ళీ మనం ఎండలో వేసుకోవాలి. ఇలా ఒక 2 టైమ్స్ వేసుకున్న తర్వాత ఇలా బాగా డ్రైగా అయిపోతాయి. బాగా డ్రై అయిన తర్వాత మనం దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. దీన్ని మనం పప్పుతో కానీ కర్డ్ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఇలాంటి రెసిపీస్ని ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.